జమ్మూ కాశ్మీర్లో ఒక వింత చోటు చేసుకుంది. అవును, సహజంగా దీన్ని వింత అనరు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అంటేనే టెర్రరిస్టులకి అడ్డ. ఏ క్షణంలో ఎక్కడ బాంబులు పేల్తాయో ఎవడికి తెలియదు. సినిమాలు కూడా వచ్చాయి, అనేక సినిమాలు. కొబ్బరికాయ కొడితేనే బాంబు పేలిందని జనం భయపడే పరిస్థితులు గతంలో ఉండేవి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో యువతకి పెద్ద ఎత్తున ఉపాధికి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో అక్కడ యువత ఒక రాయి విసిరితే 100 రూపాయలు, 5 రాళ్ళు విసిరితే 500 ఉపాధి పొందేవాళ్ళు. ప్రతిరోజు అల్లర్లు జరిగాయి జమ్మూ కాశ్మీర్లో. నిత్యం కర్ఫ్యూలు ఉండేవి. అలాంటి పరిస్థితుల నుంచి జమ్మూ కాశ్మీర్ క్రమంగా బయటపడతా ఉంది. అయితే ఇటీవల కాలంలో జరిగిన పహల్గావ్ ఉగ్ర దాడి జమ్మూ కాశ్మీర్నే కాదు, ప్రపంచాన్నే ఉగ్రవాదం ముప్పు భారతదేశానికి ఏ స్థాయిలో ఉందో మరొకసారి గుర్తు చేస్తుంది. అయితే తాజాగా మే నెలలో జమ్మూ కాశ్మీర్లో ఒక్క ఉగ్ర దాడి కూడా చోటు చేసుకోలేదు. ఒక్క ఉగ్రవాది కూడా హతం కాలేదు. ఎలాంటి ఉగ్ర చర్య మే నెలలో నమోదు కాకపోవడం అనేది గడిచిన 30 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారి కావడం దేశ రక్షణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత పటిష్టంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ. రాబోయే రోజుల్లో కూడా సరిహద్దుల్ని చతుర్భుజ గ్రిడ్తో పటిష్టం చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కడు కూడా సరిహద్దు దాటి భారతదేశంలోకి అడుగు పెట్టడానికి అవకాశం లేదు. పొరపాటున ఎవడైనా చొరబాటు చేయాలని ప్రయత్నిస్తే అక్కడే కాల్చి పారేయాలని చెప్పి కూడా సైనికులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక ప్రకటన జారీ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో మనం కలుసుకుందాం.